అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ భారీ ఎన్కౌంటర్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే కీలక నేతైన హిడ్మా మృతి చెందినట్లు కూడా సమాచారం. చాలా మంది అగ్రనేతలు మొన్నే సరెండర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం కొంతమంది చనిపోతున్నారు. ఇక మావోయిస్టు ప్రాబల్యం మాక్సిమం తగ్గిపోయింది అని అనుకోవాలా? శంకరి, భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి మావోయిస్టు అగ్రనేత మాడవి హిడ్మా హతమయ్యారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటుగా ఆయన సతీమణి, మరో 2 నేతలు, ఇంకొక 2 మొత్తం 6 మంది హతమైనట్లుగా మనకు తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా, అలానే మరో 2 అధికారుల నేతృత్వంలో సాగినటువంటి ఈ సర్చ్ ఆపరేషన్ లో వీరందరూ కూడా హతమైనటువంటి సమాచారం అందుతోంది. సో ముఖ్యంగా ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి మొత్తం మావోయిస్టు నేతలు కావచ్చు, మావోయిస్టులు కూడా తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రధానంగా చూసినప్పుడు ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఏఓబి బార్డర్ కావచ్చు, అట్లని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కూడా మావోయిస్టులకు అత్యంత పట్టున్నటువంటి ప్రాంతాలు. ఇక్కడి నుంచే వారి యొక్క కార్యకలాపాలు సాగుతూ వచ్చాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా పెద్ద ఎత్తున బలగాలను దించడం, ఎక్కడికక్కడ కూడా మొత్తం చుట్టుముట్టడం, అనేక ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో జల్లెడు పట్టిన తర్వాత చాలా మంది అగ్రనేతలు కూడా హతమయ్యారు. సో కానీ 25 ఏళ్ల నాటి ఫోటో మనం చూస్తున్నాం. హిడ్మాది 25 ఏళ్ల క్రితం సంబంధించిన ఫోటో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులకు, బలగాలకు కళ్ళు గప్పి మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక ఆపరేషన్స్ అన్ని కూడా నిర్వహించేటువంటి హిడ్మా ఇప్పటి వరకు కూడా దొరకలేదు. భారత ప్రభుత్వ బలగాలు పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ చేసిన ఆపరేషన్ కగార్లో భాగంగా చాలా మందిని కూడా వారు హతం చేసినప్పటికీ హిడ్మా మాత్రం వారికి కొరకరాని కొయ్యగానే మారారు. హిడ్మా ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతే మారేడుమిల్లు ప్రాంతంలో ఇవాళ ఎన్కౌంటర్ లో చనిపోయారు హిడ్మా సంబంధించినటువంటి సతీమణి కూడా. సో ప్రస్తుతం మావోయిస్టులకు ఇదొక పెద్ద దెబ్బని మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికే మావోయిస్టులలో చీలిక రావడం, ఒక వర్గం కొంతమంది లొంగిపోయారు, మిగిలిన వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్లిపోయి తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో హిడ్మా ప్రస్తుతం ఏదైతే ఎన్కౌంటర్ అవ్వడం అనేది పూర్తి స్థాయిలో మావోయిస్టులకు అనేది పెద్ద దెబ్బగా మాత్రం చెప్పొచ్చు. సో ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి మారేడుమిల్లి కార్యక్రమం పూర్తయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా కొంత ఏదైతే అక్కడ ప్రతిఘటన మొదలైతే దాన్ని ఎదుర్కొనేందుకు కూడా అవసరమైనటువంటి బలగాలతో కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే రాజమండ్రి నుంచి కూడా రాజాబాబు మనతో పాటు ఏదైతే దీన్ని ఫాలోఅప్ చేస్తున్నటువంటి రాజాబాబు కూడా మనతో పాటు లైవ్ లోకి వస్తున్నారు. సో ముందుగా రామారావు చెప్పండి, ఏంటి అసలు ఎప్పుడు ఇది జరిగింది? హిడ్మా ఉన్నారు, హిడ్మా సతీమణి కూడా ఉన్నారనేది కదా మనకు ఉన్నటువంటి సమాచారం. సో హిడ్మా అనేది ఆయన ఒక కీలక నేత. ఆయన అసలు ఎలా ఈ ఎన్కౌంటర్ సంబంధించింది జరిగింది మనకున్నటువంటి